ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడుచుతవు, నీ పాదము ఎప్పుడూ తొట్టిల్లదు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యములో ఉన్న అర్థం ఏమిటంటే, జ్ఞానం అనే మార్గాన్ని, పరిశుద్ధత అనే మార్గాన్ని మనం వెంబడించగలిగితే అందులోంచి తప్పిపోకుండా మనం భద్రపరచబడతాం. పగటిపూట రాజమార్గం గుండా ప్రయాణం చేసేవారికి రాజు కాపుదల ఉంటుంది. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో దేవుడి పిలుపు అనే రాజమార్గం ఉంటుంది. దైవ భయముతో వెంబడిస్తూ భక్తి శ్రద్ధలతో దానిలో సాగిపోయేటప్పుడు సమస్త కీడుల నుండి, దుష్టత్వము నుండి ఆయన మనల్ని కాపాడతాడు. రాజమార్గము లాంటి దేవుని పిలుపులో మనకు సకల సౌఖ్యాలు కలిగి ప్రయాణం చేయకపోవచ్చు, కానీ సురక్షితంగా ప్రయాణం మాత్రం చేస్తాం. యువకుల్లాగా పరుగులు పెట్టలేకపోవచ్చు, కానీ మనుషులలాగా నడుస్తూ వెళ్తాం. మన బలహీనమైన పాదాలు మనల్ని త్రొట్టిలింపజేస్తాయి. కాబట్టి అలా త్రొట్టిల్లిపోయే మనస్తత్వాన్ని జయించగలిగేటట్లుగా మరింత నైతిక బలాన్ని మన ప్రభువును అడుగుదాం. దారిలో బండరాయిని చూసుకోలేవని వారు దాన్ని తన్నుకుని పడిపోతారు. మనం ఎదురుగా ఉన్న పాపం ఉన్నప్పుడు దాన్ని గ్రహించడానికి, దాన్ని తప్పించుకోవడానికి కావలసిన సామర్థ్యం దేవుని కృప ద్వారానే కలుగుతుంది. ఈ వాగ్దానాన్ని బట్టి విజ్ఞాపన చేద్దాం. తాను ఎన్నుకున్న వారిని ఎత్తుపట్టుకున్న ప్రభువులో విశ్వసించుదాం. అయ్యో, మన స్వంత నిర్లక్ష్యమే మన ప్రథమ శత్రువు. మెలకువగా ఉండి ప్రార్థించుడని ప్రభువు ఆజ్ఞ మనలను కాపాడుతుంది. ఒక్కసారి కూడా తొట్టిల్లకుండా నడవగలిగిన కృప ఈ రోజంతా మనకు ఉంటే ఎంత అద్భుతం. మనం పడిపోకుండా ఉండడమే కదా మనకు కావలసింది. మన ప్రార్థన ఏమిటి అంటే, అసలు ఏమాత్రం తొట్టిల్లకుండా మనం సాగిపోవాలి. కాబట్టి మన ప్రయాణం చివరి వరకు తొట్టిల్లకుండా కాపాడడానికి సమర్థుడైన ప్రభువును ప్రేమతో ఆరాధించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాతో ఉండడం వలన మేము సురక్షితంగా ఉండగలుగుతాం. మాకు ఒకవేళ అన్ని రకాల సుఖాలు, సౌకర్యాలు ఉండకపోవచ్చు, కానీ క్షేమంగా మాత్రం ఉండగలుగుతాం. కారణం, యెహోవా యందు నమ్మకి ఉంచువాడు సురక్షితంగా ఉంటాడని మీ లేఖనాన్ని బట్టి. ఎందుకంటే మీ యందు విశ్వాసముంచిన వారికి మీరు తోడుగా చుట్టూ ఉండేవారని వాక్యం చెప్తుంది.
మా జీవితాల్లో శ్రమలు ఎదురు కావచ్చు, శత్రువులు ఎదురు కావచ్చు, కానీ మేము నాశనం కాకుండా మమ్మల్ని భద్రపరిచే దేవుడు మీరున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ అట్టి బాధ్యత మానవాళంతటికి అనుగ్రహించబడటానికి కృప చూపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల విజయాలు, ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.